ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే శ్రవంతి గారు. నమస్తే కీర్తి. ఇప్పుడు చొల్లంగి అమావాస్య చాలా మంచిది, రకరకాల రెమెడీస్, రకరకాల మాటలు వినిపిస్తా ఉన్నాయండి. అసలు ఏంటి ఈ రోజు స్పెషాలిటీ? అన్ని అమావాస్యల కల్లా ఇదెందుకు సంథింగ్ డిఫరెంట్? పుష్యమాసంలో వచ్చే అమావాస్యని పౌష్య అమావాస్య అంటారు. ఈ పౌష్య అమావాస్య దేనికి ప్రాచుర్యం అంటే, దేనికి చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి అని అంటే, నదీ సంగమంలో స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అక్కడ చూసుకుంటే కనుక మీరు నార్త్ అంతా చూస్తే ప్రయాగ్రాజ్లో స్నానం ఆచరిస్తున్నారు. అక్కడ కుంభమేళా జరుగుతుంటుంది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి. ఇక్కడ మనం ఇంకా చాలా అదృష్టవంతులు ఏంటి అంటే, మనకి చక్కగా గోదావరి నదీ తీరంలో చొల్లంగి అనే ఊరు ఉందన్నమాట. ఓకే. ఆ చొల్లంగి అనే ఊరు ఏంటనంటే, అక్కడ తుల్య భాగాన్ని అంటే గోదావరి నది 7 పాయలుగా విభజించబడింది. అందులో తుల్య భాగ అనే భాగము సాగర గర్భంలో కలుస్తుంది అనమాట. నది వెళ్ళి ఈ చొల్లంగి ఊర్లో అక్కడ స్నానం ఆచరిస్తే చాలా మంచిది. అమావాస్య నాడు ఎలాంటి దోషాలైనా కూడా తొలగిపోతాయి అని ఇంకొకటి. అదే అది కూడా ఇంకోటి ఏంటంటే, పుష్యమాసంలో అమ్మవారు గంగా అమ్మవారు ఎవరైతే ఉన్నారో అమృతం అనేది అమ్మవారి ఒడిలో ఉంటుంది అని నమ్మకం అన్నమాట. కాబట్టి అలా స్నానం చేస్తే గనక ఆవిడ అమృత వాహినిగా ఉంటుంది కాబట్టి ఎలాంటి దోషాలైనా కూడా వెళ్ళిపోతాయి, పాపకర్మలైనా సరే తొలగిపోతాయి అని ప్రతీతి. మీరు ఎలాంటిదైనా సరే క్లెన్స్ చేసే తత్వం వాటర్కి ఉంటుంది అనమాట. అంటే మనని ఏమి హాని చేయకుండా, కీడు చేయకుండా, మన రూపాన్ని మార్చకుండా ఓన్లీ వాటర్ మాత్రమే మనం క్లెన్స్ చేస్తుంది. కరెక్ట్. కాబట్టి అట్లా మనం క్లెన్స్ అవ్వబడాలి అని అనుకుంటే కనుక ఇట్లా నది ఎక్కడైతే సాగరంలో కలిసిపోతుందో అక్కడ మనం స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పడం. అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరగడము. మనకు కూడా ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తూ ఉంటుంది. అలా పుష్కరం వచ్చినా రాకపోయినా ఎవరైతే ఈ సప్త సాగరం అని అంటారనమాట. ఈ గోదావరికి ఏవైతే 7 పాయలు ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే, సంవత్సరం పొడుగుతా కొంతమంది ఈ రోజుకి కూడా సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క అమావాస్యలో స్నానం చేస్తూ వస్తారనమాట. వీళ్ళని సప్తసాగర యాత్రికులు అని అంటారు. ఈ చొల్లంగి అమావాస్య నాడు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ స్నానం ఆచరిస్తారు, చొల్లంగిలో స్నానం ఆచరిస్తారు అనమాట. అయితే అంటే పాపాలు పోవడానికి కానివ్వండి, పితృదేవతలు ఏమైనా జాతకాల్లో దోషాలు ఉన్నాయి అని అంటే కూడా అలాంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేయబడుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఓకే. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అని అంటే, మనం చక్కగా స్నానం చేసిన తర్వాత భగవంతుడి ధ్యానంలో ఉండాలి ఆ రోజు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే మీరు ఏం చేసినా కూడా నెక్స్ట్ డే నుంచి మాఘమాసం కాబట్టి మీరు ఏం చేయాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మీ జీవితంలో ఇప్పటి వరకు మొదలు పెట్టేవి ఏమైనా సరే ఆగిపోతున్నాయి. కొంతమంది ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, ఆగిపోతూ ఉంటుంది. వివాహం చేయాలనుకుంటూ ఉంటారు, మంచి సంబంధం రావట్లేదు. అలాంటి వాటి అన్నిటికీ కూడా ఆ దోషాలన్నీ నివృత్తి అయిపోయి, ఈ సంవత్సరం మాకు ఈ కోరిక తీరితే కనుక నెక్స్ట్ వచ్చి మేము చొల్లంగిలో స్నానం ఆచరిస్తాము అని చెప్పి ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు చూస్తూ గనక మీరు కోరుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కోరిక నెరవేరుతుంది. ఓకే. మీరు ఎక్కడన్నా గంగమ్మ కాశీకి వెళ్ళారనుకోండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ గంగని చూస్తూ ఆ ప్రాబ్లం చెప్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చెప్పిన వెంటనే వితిన్ 1 month లోపల సాల్వ్ అయినవి చాలా ఉన్నాయి. 3-4 days లో సాల్వ్ అయ్యే ఉన్నాయి. నేను ఇదే మాట కాశీకి వెళ్ళినప్పుడు నాకు చెప్పినప్పుడు నేను దండం పెట్టుకున్నాను. అలా విజయవాడలో ఒక పని ఉండింది అనమాట. చాలా బాధ పెడుతూ ఉండింది ఆ పని నన్ను. ఈ బిజీ షెడ్యూల్ అయినా సరే మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణమ్మ ఎవరైతే ఉంది గంగమ్మే కదా, అలాంటి కదా, అక్కడ కృష్ణమ్మకి దండం పెట్టుకొని పని అయ్యేటట్టు చూడమ్మా ఖచ్చితంగా అని అనుకుంటే ఆ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఆ వర్క్ కంప్లీట్ అయింది. చాలా ఆనందం అనిపించింది అనమాట. అట్లా మనకి ప్రత్యక్షంగా దైవం ఏదన్నా ఉంది కనబడుతున్నాయి అంటే సూర్యచంద్రులు, ఈ నది, సముద్ర తీరాలే అన్నమాట. మనకి ఖచ్చితంగా కరెక్ట్గా కనబడేది భగవంతుడు ఉన్నాడు అని చెప్పి. కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఓకే. అందరికీ నది స్నానాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉండకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా?
ముఖ్యంగా ఈ మనం- చొల్లంగి రోజు చేసేది. మనం చూస్తూనే ఉంటాం కదా, గంగా యమున సరస్వతి కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పి మనం పూజ చేసుకుంటా ఉంటాం కదా. అంటే ఏంటి, అలా ఆ నీళ్ళన్నీ కూడా ఇవే అమృతమయంగా అయ్యి ఇవే భావన చేస్తున్నాము అని చెప్పి, అలానే ఆ కాపర్ చెంబులో నీళ్లు తీసుకొని అలానే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా మంచిది. అలాగే చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వడం కూడా చాలా మంచిది. అలానే నీళ్లు తీసుకొని భగవంతుడికి దండం పెట్టుకొని, ఏదైనా కూడా ఎక్కడున్నా గంగమ్మ తల్లే కాబట్టి దండం పెట్టుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున ఎవరిని పన్నెత్తి మాట అనకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. తిట్టకుండా ఊరూరికే నోరు బారేసుకోవడం, వాళ్ళ గురించి గాసిప్స్ చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మేము త్యజిస్తాము. ఆ రోజు ఒక్క రోజు అని కాదు, ఈ రోజు వాళ్ళ నుంచి త్యజిస్తాం ఇవన్నీ అని చెప్పి. కొంతమందికి మాట్లాడద్దు అనుకుంటూనే ఉంటారు, ఎవరైనా నలుగురు కనపడంగానే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇంకా గాసిప్స్. ఇలాంటివన్నీ కూడా త్యజిస్తాము, వాటి జోలికి పోము. అది ఎవరైనా ఏదన్నా గబుక్కున మనకి సజెషన్స్ లో వచ్చినా కూడా యూట్యూబ్ లో కూడా మేము చూడడం అలాంటి గాసిప్స్ అని అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఆ గాసిప్స్ అనేవి మైండ్ లో ఒకసారి చదవంగానే ఆగిపోవు. ఇదిట ఇలాగుట అని ఇంకొకళ్ళకి చెప్తాం మన ఇంట్లో వాళ్ళకే, అవునా ఏం లేదంటే రాశారు మేము చదివాం అన్నట్టు. అవునా కాదు, మేము విన్నాం, మేము చూసాం వీడియో అని అంటాం. ఏదో మనం నిజంగానే చూసినట్టుగా భావించేస్తాం అన్నమాట. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటాము అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కానీ ఈ చిన్న చిన్న కరెక్షన్స్ పెద్ద పెద్ద ఇంపాక్ట్ మనకు తెలియకుండా లాంగ్ రన్ లో ఇస్తూ ఉంటాయి కదండి. చాలా లైఫ్ లో చిన్న చిన్న చేంజెస్ కాబోలు, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకపోవడం, మనకి బాధ అనిపిస్తే సైలెంట్ గా అలా ఉండిపోవడము, అవి కూడా చిన్న చిన్న చేంజెస్ చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఏముంది దాంట్లో అని అనుకుంటాము. నేను చూసాను కొన్ని అంటే కొన్ని అంతకుముందు చిన్న అంటే టైం లేకపోవడం వల్ల, లేకపోతే ఓవర్లుక్ చేయడం వల్ల అలా వెళ్ళిపోతే, అలా కాదు అప్పుడు అలా చేసాం కదా, ఇది ఇలా చేయకుండా ఇలా చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి ఒక్కొక్కటి మార్పు చేసుకుంటూ వస్తే, ఒక్కటి మనం ఎంత డిసిప్లైన్డ్గా ఉంటే మన లైఫ్ అంత డిసిప్లైన్ అంత స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.